తీవ్రవాద చర్యలు ఖలిస్తానీ తీవ్రవాదం అనేటటువంటి చాలా పెద్ద ఎత్తున జరుగుతుందని భారతదేశం ఎప్పటి నుంచో చెప్పింది. కెనడా, ఆస్ట్రేలియా, బ్రిటను, అమెరికాలలోనే వీళ్ళందరూ ఉంటున్నారు. భారతదేశంలో మేము పట్టుకోవడానికి ప్రయత్నించగానే పారిపోయి మీ దేశాలకు వస్తున్నారంటే అబ్బెబ్బే వాళ్ళకి భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది, వాళ్ళ దేశం వాళ్ళు ఊరుకుంటే తప్పేంటి, ఇట్లాంటి పనికి మాలిన కారు కోతలు కూర్చున్నటువంటి అమెరికా, కెనడా వీళ్ళందరూ కలిసి ఇప్పుడు అదే వ్యక్తులు నేరస్తులు, నేరపూరిత నేరచరితులు అంటూ ఇప్పుడు దాని మీద ఆపరేషన్ హార్డ్ బాల్ అంటూ ఒక కార్యక్రమం చేసి భారత పోలీసు అధికారిని అమెరికాకి డిపోర్ట్ చేయమని చెప్పి అడుగుతున్నటువంటి పరిస్థితి. అమెరికా అధికారులు ఒక భారతీయ పోలీసు అధికారి మీద తీవ్రమైన ఆరోపణ చేశారు. పంజాబ్ రాష్ట్రంలోని హోషియార్పూర్ జిల్లా తండా పోలీస్ స్టేషన్లో స్టేషన్ హౌస్ ఆఫీసర్గా పనిచేస్తున్న గురీందర్జిత్ సింగ్ నాగ్రా అనే అధికారి అమెరికాలోని లాస్ ఏంజల్స్ నగరంలో భారతీయ కుటుంబం నుంచి 4 లక్షల అమెరికన్ డాలర్లు, భారతీయ రూపాయల్లో సుమారు 3,30,00,000 డబ్బు ఇవ్వమని డిమాండ్ చేసి ఇవ్వకపోతే భారతదేశంలో వాళ్ళ బంధువుల మీద తప్పుడు హత్య కేసు పెట్టేస్తామని బెదిరించాడని FBI అధికారులు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలో పెద్ద అంతర్జాతీయ నేరాల నిరోధక చర్యలో భాగంగా వెలుగులోకి వచ్చినాయి. లాస్ ఏంజల్స్ జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్లో అమెరికా అధికారులు విషయాన్ని వివరించారు. ఆ పోలీసు అధికారి ఒక నేరస్తులు గుంపుతో కలిసి పనిచేస్తున్నాడని, వాళ్ళ శత్రువులను భారతదేశంలో తప్పుడు కేసులు ఇరికించి డబ్బు దోచుకునేందుకు సహకరిస్తున్నాడని చెప్పారు. ఈ కేసులో అమెరికాలో మొత్తం 37 మంది మీద కేసులు నమోదైన 24 మందిని అరెస్ట్ చేశారు. అట్లాగే పెద్ద మొత్తంలో మాదక ద్రవ్యాలు మరియు ఆయుధాలు కూడా స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం అమెరికా ఈ అధికారిని భారతదేశం నుంచి తమ దేశానికి అప్పగించమని ఎక్స్ట్రాడిషన్ చేయమని చెప్పి కోరుతోంది. అయితే భారత ప్రభుత్వం లేదా పంజాబ్ పోలీస్ శాఖ నుంచి ఇంకా అధికారిక స్పందన రాలేదు. అతన్ని సస్పెండ్ చేసి విచారిస్తున్నారు.